శాసనసభలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలోకి వర్షపు నీరు రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరెక్కడా వర్షపు నీరు పడకుండా కేవలం జగన్ కార్యాలయ ప్రాంగణంలోకి మాత్రమే రావడంపై కుట్ర కోణం ఉందనే భావన బలపడుతోంది. అసెంబ్లీ ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించిన సభాపతి కోడెల శివప్రసాదరావు ఉద్దేశపూర్వకంగా జగన్ ఛాంబర్లోకి వెళ్లే పైపును కోసి ఉండడాన్ని మీడియాకు బహిర్గతం చేశారు. దీనిపై సిఐడి విచారణకు ఆదేశించారు. రెండంతస్తుల అసెంబ్లీ భవనంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి కింది అంతస్తులోని ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి పెద్ద ఎత్తున నీరు ప్రవేశించింది. తెరచి ఉన్న కిటికీ తలుపుల ద్వారా వర్షపు నీరు లోనికి వచ్చిందని సిబ్బంది వెంటనే శుభ్రం చేశారు. దీనిపై ఉన్నట్లుండి వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీఏ అధికారులను వివరణ కోరారు. సచివాలయం, అసెంబ్లీలోకి వర్షపు నీరు రావడంపై సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ను పిలిపించి వివరణ కోరారు. అనంతరం ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో కలిసి సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ అసెంబ్లీని పరిశీలించారు. అసెంబ్లీ పై అంతస్తులో జగన్ ఛాంబర్కు వెళ్లే పైపులైను కోసి ఉండటాన్ని గుర్తించిన అసెంబ్లీ అధికారులు సభాపతికి సమాచారం ఇచ్చారు. ఆ మార్గం ద్వారానే వర్షపు నీరు ప్రతిపక్ష నేత కార్యాలయంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించుకున్నారు. పై అంతస్తులోని ఖాళీ ప్రదేశంలో నీరు నిల్వ ఉండకుండా నీరు బయటకు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేశారు. అవి యథాతథంగా ఉండగా కేవలం జగన్ ఛాంబర్కు వివిధ కేబుళ్లను తీసుకెళ్లే పైపు ఉద్దేశపూర్వకంగా కోసి ఉండటాన్ని గుర్తించారు. సంఘటనా స్థలాన్ని సభాపతి కోడేలా పరిశీలించారు. కట్ చేశారు సార్. సంథింగ్ హ్యాపెండ్ సార్. చాలా ఫ్లడ్ వాటర్ ఈ లెవెల్ దాకా ఉంది సార్. ఒక 5 నిమిషాల నుండి కిందకు పోతుంది. ఆటోమేటిక్ గా దీనికన్నా కింద దిగిద్ది అనమాట. కానీ ఇది ఈ లెవెల్లో ఉండేదానికి వాటర్ ఇక్కడ వాటర్ ఆ ఏసీలో ఫాల్ సీలింగ్ లో పోయి అక్కడ డ్యామేజ్ అయింది. అది సార్ జరిగింది ఇష్యూ. పైపులైను కోసి ఉండటం వెనుక కుట్ర ఉండవచ్చని సభాపతి అనుమానం వ్యక్తం చేశారు. నిజం తెలుసుకునేందుకు సిఐడి విచారణకు ఆదేశించారు. 4 నెలలైంది ప్రారంభం చేసి. అసెంబ్లీ నడిచే కాలంలోనే పెద్ద వర్షం కూడా పడింది ఇక్కడ. కానీ నిన్న పడ్డ వర్షానికి ఈ రూఫ్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ లోకి అక్కడ ప్రతిపక్ష నాయకుడు రూమ్ ఉంటుంది, దాంట్లోకి నీళ్లు వెళ్లినాయి. దానికి విమర్శలు, చాలా కామెంట్స్ వచ్చినాయి. భవంతి నిర్మాణం బాగలేదని, శ్రద్ధ తీసుకోవట్లేదు మెయింటెనెన్స్ లోనని చాలా మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్ లైన్ ఎవరో కావాలని కట్ చేసినట్టుగా వచ్చింది. మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలా. లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్ లోంచి వెళ్లే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్ నుంచి కూడా కిందకి వెళ్ళినాయి. కాబట్టి వెంటనే నేను సమాజం, ప్రభుత్వం షుడ్ నో ది ఫ్యాక్ట్స్. వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. నార్మల్ కోర్సులో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి, స్లాబ్ కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది. ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా, కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్టేట్టు వచ్చింది. ఎవరో ఉండాలా, ఎవరు వాళ్ళు, ఎందుకు చేశారు, ఏ కారణం చేత చేశారు, విల్ ఇన్వెస్టిగేట్. సచివాలయ ప్రాంగణంలోని 6 భవనాలు పటిష్టంగా ఉన్నాయని, ఎక్కడా లీకేజీలు లేవని సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షం కురిసినప్పుడు ఖాళీ ప్రదేశం నుంచి గాలికి వర్షపు జల్లు రావటం సహజమన్నారు.